హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఐ హోప్ మీరు కూడా బాగున్నారు, సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటి అంటే ఇది వచ్చేసి గణేశ స్వామి ఫెస్టివల్ అనమాట. దానికి మేము ప్రిపరేషన్ చేస్తున్నాం. సో ఎట్లా చేస్తాం, ఏంటి, ఎక్కడికి వచ్చాం అనుకుంటున్నారా? సో నేను ఎలా చేస్తున్నానో మీరు చూడాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే ఇప్పటికీ భువనగిరి గట్టుకైతే వచ్చినాం అనమాట. ఇది రాజంపేటలో ఉండే సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది అనమాట. సో ఇంకా ఎలాగో వచ్చాం కదా, కొన్ని దేవుడికి ఇష్టమైన పత్రాలు ఉంటాయి కదా, అవి అయితే కొన్ని అయితే తీసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంది వ్యూ, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. సో స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూస్తారనుకుంటున్నాను. చూసేయండి. తర్వాత ఏం చేస్తాము, ఇసుకతో ఆడుకుంటున్నాడు. కానీ హాయ్ హాయ్ చెప్పు మరి నువ్వు. హాయ్ ఇటు చూడు. థ్యాంక్ యూ. కొన్ని ఆకులు ఏమైనా తీసుకొని వద్దామని చెప్పేసి ఇంకా అక్కడ ఏమైనా ఓకే ఫ్లవర్స్ కోసం వెళ్ళారండి. మా ఆయన అయితే ఫ్లవర్స్ కోసం అయితే వెళ్ళినాడు. సో ఫ్లవర్స్ అన్నీ అయితే కలెక్ట్ చేస్తున్నాడు అనమాట. అది వచ్చేసి అప్పుడు కోనేరు ఉండిందంట. అంటే ఇది మేము ఇక్కడ వచ్చి నేను వచ్చేసి ఒక 10 years అయితే ఉంది. అప్పుడు ఇక్కడ కోనేరు ఉండిందంట. సో ఎవరికైనా వచ్చి ఉంటే తెలుస్తుంది. ఇక్కడ పెంచుల నరసింహస్వామి ఉంటారనమాట. పెంచుల నరసింహస్వామి. ఇది రాజంపేటలో చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే తెలుసండి. ఇది భువనగిరి గట్టు అంటారనమాట. ఇందులో పెంచుల నరసింహస్వామి అయితే ఉంటారు. చాలా ఫేమస్ అండి రాజంపేటలో. ఇంకా మేమైతే ఇక్కడికి నార్మల్గా చూడడానికి వచ్చాము. ఇక్కడ అందరూ ఇంకా వినాయక స్వామికి కావాల్సిన ఆకులన్నీ ఇక్కడ తీసుకొని పోతున్నారు. సరే, మనం కూడా ఎలాగో వినాయక స్వామిని అయితే పెట్టుకుంటున్నాం కదా ఇంట్లో, మనం కూడా ఇంట్లో పెట్టుకున్నాం కదా, మనం కూడా తీసుకొని వెళ్దాము. మన చేతులతో మనం తీసుకొని వెళ్ళి దేవుడికి పెట్టడం చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి మేము కూడా తెంపుకుందామని చెప్పేసి ఇంకా అన్న వాళ్ళు ఏవేవి పిక్కున్నారో, ఇంకా మాకు తెలిసినవి అదే వెలక చెట్టు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ అయితే పీకడానికి వచ్చేసి అంటే వస్తూ ఉంటే మామిడాకులు, ఇలా ఫ్లవర్స్, ఇలా గన్నేరు పువ్వులు అని చెప్పేసి ఇట్లా ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. సో ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతమంది భువనగిరి గట్టుకు వచ్చారో కమెంట్స్లో కామెంట్ చేయండి. ఇంకా రావి ఆకుల కోసం అయితే వచ్చామన్నమాట. రావి ఆకులు కూడా తెంపుకుంటున్నాము. దేవుడికి పెట్టడం చాలా మంచిది కదా రావి ఆకులు, రావి చెట్టు ఆకులు. సో అదైతే తెంపుతున్నారు మా ఆయన. సో ఈ వినాయక చవితి అయితే నాకు లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఎవ్రీ టైం ఇది ఇంతే సంతోషంగా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి ఆ వినాయక స్వామిని అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడికి తీసుకోవాలని ఏం రాలేదండి, జస్ట్ చూడడానికి వచ్చినాం అనమాట. మన చేతుల మీదుగా ఏది చేసినా కూడా మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అందుకే ప్రతి పత్రం మా చేతుల మీదుగా మేమే కోసి అయితే దేవుడికి అయితే పెడుతున్నాం అనమాట. మాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా మా ఆయన అయితే రావి ఆకులు అయితే కలెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి అది నాకు తెలిసి ఏమంటారబ్బా, ఎలక చెట్టు అనుకుంటున్నాను, మరి ఏమో తెలియదు. అవి ఆకులు కూడా తీసుకోవాలి, బట్ అవి మ్యాక్సిమం తీసుకోలేమేమో, చాలా పైన ఉంది కదా. సో ఇలా అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే బాగా చీకటి అయితే ఉంది. అక్కడైతే మా హస్బెండ్ మామిడాకులు అయితే తీస్తున్నాడు అనమాట. ఎలాగో కనిపించేసాయి. ఇంకా తోరణాలకి ఇంకా మామిడాకులు శుభకార్యం అంటేనే మామిడాకులు కదా. సో మా ఆయన అయితే మామిడాకులు కలగేస్తున్నాడు. ఇది వచ్చేసి ఉసిరి పత్ర అన్నమాట. ఏది అదేనా? గరికంట ఫ్రెండ్స్, అది గరికంట. ఇంక సర్లే, బినివిన పీకేసే. చాలే, ఎందుకు. ఈ ఆకులు వచ్చేసి నేరేడాకులు అనమాట. మా ఆయన వచ్చేసి నేరేడాకులు కూడా కలగేస్తున్నాడు. ఇలా ఈ కొండలోకి వచ్చి ఇలా ఈ పత్రాలన్నీ పీక్కుపోవడం నాకైతే భలే సంతోషం అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అనమాట మేము మా ఇంట్లో ఇలా చేయడం. సో నాకైతే చాలా హ్యాపీ. అదిగోండి ఫ్రెండ్స్, అక్కడ మొత్తం గరిక ఉందన్నమాట. గరిక ఎందుకు బంగారం? వినాయక చవితికి గరిక అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి
ఎవరో ఒక రాక్షసుడు వస్తాడనమాట. సో ఆయన అందరికీ భయపడిస్తా అందరినీ తినేస్తా అట్లా ఉంటాడనమాట. అందుకని చెప్పేసి వినాయక స్వామికి అందరు ప్రార్థన చేస్తే అప్పుడు వినాయక స్వామి వస్తాడనమాట. వచ్చినప్పుడు వినాయక స్వామి అంటే ఆ రాక్షసి వచ్చేసి చాలా మంటలు, అంటే తనకి ఎక్కువ మంటలు ఉంటుంది అన్నమాట. ఆయన్ని మింగేస్తాడనమాట గణేశ స్వామి. ఇప్పుడు ఆ గణేశ స్వామికి మొత్తం కడుపులో మంట అయిపోయి ఇంకా అసలు కడుపులో అంతా మంట వచ్చేసి చాలా ఎక్కువ మంట ఉంటే అప్పుడు ఋషులు వచ్చేసి ఈ గరిక తీసుకొని వచ్చి ఆయన దగ్గర పెడతారు. అప్పుడు ఆయనకి మంచిగా అయిపోతుంది అనమాట. అందుకని గరికతో నన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నేనైతే నెరవేరుస్తాను అని చెప్పారంట. ఇది గరికకి ఉన్న చరిత్ర. ఇంకా వెళ్ళేదారిలో మాకు ఎలగ చెట్టు కూడా కనిపించిందనమాట. ఆ పత్రాలు కూడా దేవుడికి సమర్పిస్తారు కాబట్టి ఇంకా మేము అవి కూడా అయితే ఎలకాకులు కూడా అయితే తుంచుకుంటున్నాం అనమాట. పైన అయితే చాలా ఎలకపళ్ళు ఉన్నాయండి, బట్ మాకు అందవన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే తీసుకోలేదు. ఇంకా మా ఆయన అయితే ముళ్ళులు గుచ్చుకుంటున్నాయి నాకు, ఏంటి దీనికి ముళ్ళులు ఉంటాయా అంటున్నాడు. ఉంటాయి కదా మరి నీకు తెలియదా అని అంటున్నాను అనమాట. ఇంకా ఈ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే ఇది చాలా లెంతీ అయిపోతుందండి, అందుకే నేను 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ నుంచి మేము పూజ ఎంతవరకు జరిగిందో అంతవరకు, దాని తర్వాత పార్ట్ 2గా అయితే పెట్టాలనుకుంటున్నాను. ఇంకా ఈ గన్నేరు ఫ్లవర్స్ కూడా పెరుక్కుంటున్నాం అనమాట. చాలా బాగున్నాయి కదా, ఇవి కూడా అలంకరణకి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఇవి కూడా తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇవి మనం డబ్బులు పెట్టి కొన్నా కూడా ఇవి మనకి దొరకవు కదండి. సో అందుకని చెప్పేసి మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి, మన చేతులతో మనం తీసి పెడితే ఇంకా హ్యాపీగా ఉంటుందని చెప్పేసి మేమైతే ఇవి కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇంతకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి? ఎన్ని రోజులు పెట్టుకున్నారు? ఏం స్పెషల్స్ చేశారు? మీకు ఐ హోప్ మీరు కూడా మంచిగా చేసుకున్నారు, ఆనందంగా ఉన్నారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా అలాగైతే వీడియో తీస్తూ ఉన్నాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా మా చిట్టి కన్నయ్య చూస్తున్నారా, హీరో లెక్క ఎంత క్యూట్ ఉన్నాడో. చిన్న బంగారు కొడుకు ఫోజు కొడుతున్నాడు అనమాట. ఇంకా ఫస్ట్ టైం అనమాట మా పిల్లలు ఇలా భువనగిరి గట్టు రావడం, ఫస్ట్ టైం అనమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇలా జిల్లేడాకులు, చాలా అంటే చాలా జిల్లేడాకులు, జిల్లేడి పువ్వులు అంటే వినాయక స్వామికి చాలా ఇష్టం అంట అండి. బట్ ఎందుకు ఇష్టమో నాకు తెలియదు, చాలా అంటే చాలా ఇష్టం అంట. ఇంకోటి విషయం ఏంటంటే, ఇది మీకు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ ఇవి ఉన్నాయి కదండి జిల్లేడ పత్రాలు, ఆకుల మీద ఓం గం గణేశాయ నమః అని రాసి 3 ఆకుల మీద రాసి మన మనసులో ఉన్న కోరికలు స్వామికి చెప్పుకొని దేవుడు కాళ్ళ దగ్గర పెడితే మనం అనుకున్నట్వయితే నెరవేరుతాయంటండి. ఇంకా అవి కూడా తెంపుకొని అయితే ఇంకా గణేశ స్వామిని తీసుకోవడానికి అయితే ఇక్కడ షాప్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఎంత బాగున్నారండి బాబు, ఎంత బాగా ఎలా చేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఒకటి చూస్తుంటే ఇంకోటి నచ్చుతుంది, ఇంకోటి బాగుంటే దీనికంటే ఇంకోటి బాగుంది కదా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగా చేశారు, భలే బాగున్నాయండి బాబు. ఇంకా నాకైతే ఇంకొక గణేశ స్వామిని తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇలా అయితే రెడీ అయ్యాను. బట్ నేను అంతా డెకరేషన్ చేసింది అవంతా అయితే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా హడావిడి అవుతుంది కదండి, పిల్లల్ని చూసుకుంటా అది రెడీ చేసుకుంటా. యాక్చువల్లీ ఇంకా టైం అయిపోయింది, బట్ ఏం చేయలేను. చూడండి మా ఇంటి గణేశ స్వామి ఆల్రెడీ మీరు నా షార్ట్ వీడియోలో చూసేస్తుంటారు కదా, ఎలా ఉన్నారో కామెంట్స్లో కామెంట్ చేయండి. మేమైతే ఈ ఫస్ట్ టైం చేసుకున్నాము, చాలా బాగా చేసుకున్నాం అనమాట. పూజ అయితే ఇంకా బాగా చేసుకున్నామండి. సేమ్ పూజారి వచ్చి మనకు ఎట్లయితే చెప్తారో అలాగే వేసుకున్నాం అనమాట. ఇంకా స్వామికి అయితే నేను ఈ ప్రసాదాలు అయితే నైవేద్యంగా పెట్టాను అనమాట. ప్రసాదాలు కూడా చాలా బాగా కుదిరాయండి, ఎంత బాగా కుదిరాయంటే చాలా బాగా కుదిరాయి. ఇలా యూట్యూబ్లో ఇట్లా పూజారి చెప్తుంటే ఆ విధంగా కూర్చొని నేను మా ఆయన 1/2 అవర్ అయితే చేశాము. ఇంకా వినాయక స్వామి అంటేనే విజ్ఞానం కదండి. ఇంకా చిట్టి కన్నయ్యకి మంచిగా స్లేట్లో వాళ్ళ నాన్న ఓం గం గణపతే నమః అని చెప్పేసి రాపిస్తున్నాడు. ఇంకా మనం చిన్నప్పుడు ఒక బుక్ పెట్టుకొని ఇంకా 4 రోజులు ఉంది వినాయక స్వామి పండగ అనగా ఒక బుక్ కొనుక్కొని ఒక కొత్త పెన్ను కొనుక్కొని మనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఓం వినాయక ఓం వినాయక ఓం వినాయక అని చెప్పేసి ఇట్లా బుక్ అంతా నింపేసి రాసి దేవుడి దగ్గర పెట్టేవాళ్ళం కదా. ఇప్పుడు ఇవన్నీ చేసే పిల్లలు ఎవరు లేరండి. మీరు ఎంతమంది ఇలా రాసి దేవుడి దగ్గర పెట్టారో కామెంట్స్లో కామెంట్ చేయండి. నేనైతే తెగ రాసేసి పెట్టేదాన్ని అనమాట.
ఇంకా మా చిట్టికన్నా అయితే మా హస్బెండ్ అయితే ఇలా రాపిస్తున్నాడు ఓం గణపతే నమః అని చెప్పేసి ఇంకా క్యూట్గా కూర్చొని రాస్తున్నాడు. ఇంకా మేమైతే పూజ అయితే చాలా అంటే చాలా బాగా చేసుకున్నామండి. ఎంత బాగుంటే ఇంకా నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే అంత చక్కగా చేసుకున్నాను అనమాట. బట్ కొంచెం లేట్ అయిపోయింది. ఇంకేం చేస్తామండి, పిల్లలు ఉన్నప్పుడు వంటలు చేసుకొని పిల్లల్ని చూసుకొని పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయ్యి ఇండ్లంతా రెడీ చేసి ఇంకా ఆబ్వియస్లీ టైం అనేది అవుతుంది కదండి. ఇంకా నెక్స్ట్ టైం అన్నా అలా అవ్వకుండా చూసుకోవాలి. ఇంకా కెమెరా అయితే సెట్ చేసుకుంటున్నాము. ఇంకా మొత్తం పూజ చేసేదంతా కొంచెమైనా వీడియోలో ఉంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూసుకున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఇంక ఇలా అయితే కూర్చొని నేను మా ఆయన అయితే కూర్చొని ఇలాగైతే పూజ చేస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే అగరబత్తీలు ఇవన్నీ వెలిగిస్తూ ఉన్నారనమాట. అదే దీపం ముట్టిస్తున్నాడు అనమాట. నేనైతే ఈ శారీ నాకు యాక్చువల్లీ శారీ వేసుకోవడం అంత మంచిగా రాదు అండి. వేసుకోగా వస్తుందేమో, బట్ ఈసారి మాత్రం చాలా పర్ఫెక్ట్గా కట్టుకున్నానని నా ఫీలింగు. శారీ వేసుకుంటే నేను అంత మంచిగా నడచలేను అనమాట, నాకు అంత బాగా రాదు. బట్ ఈసారి పర్ఫెక్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే నేను బయటికి కూడా వెళ్ళాను అనమాట. ఇంకా మా ఆయన అయితే మంచిగా పూజ చేస్తున్నారు. మా ఆయనకి గణేశ స్వామి అంటే ఎంత ఇష్టం అంటే ప్రాణం అనుకోండి, చాలా ఇష్టం గణేశ స్వామి అంటే. ఇంకా నేను మా ఆయన ఇద్దరం పక్కన కూర్చొని ఇద్దరం అయితే మంచిగా పూజ చేసుకున్నాము. ఈ శారీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, అమృత కలెక్షన్స్ అని చెప్పేసి ఒక పేజ్లో అయితే తీసుకున్నానండి. బ్లౌజ్ వచ్చేసి నేను కడపలో అయితే స్టిచ్ చేయించుకున్నాను. చాలా కంఫర్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ శారీ, చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అంటే క్లాసీగా ఉంటుంది అనమాట. ఇంకా మా పిల్లలు వచ్చేసి నార్మలే. ఇంకా నేను మా ఆయన అయితే పూజ చేసుకుంటున్నాము. ఫస్టే మనమైతే కుంకుమ పెట్టుకొని స్టార్ట్ చేయాలి, అందుకని చెప్పేసి మా హస్బెండ్ అయితే నాకు కుంకుమ పెడుతున్నాడు. ఇంకా మీరు ఎలా చేసుకున్నారండి సెలబ్రేషన్స్? ఇంకా అయితే వీడియో చాలా ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో వచ్చే వీడియో ఇంకా చాలా బాగుంటుంది అనమాట. రాజంపేటలో ఉన్న ఎక్కడెక్కడ వినాయక స్వామిలు పెట్టారు, ఎక్కడెక్కడ ఏ ప్రసాదాలు పెట్టారు, ఎక్కడెక్కడ ఏంటి అని చెప్పేసి మొత్తం చూసుకున్నాం అనమాట. అంటే మొత్తం రోజు ఈవినింగ్ అలా బయటికి వెళ్ళి తిరిగేసి ఒక 11:30కి అలా ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది అనమాట ఇక్కడికి రావడం. ఇంకా వచ్చేసి ఇంకా అలాగే దండం పెట్టేసుకుంటున్నాము. పూజ అయితే మొత్తం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ప్రసాదాలుగా వచ్చేసి చిత్రాన్నం, పులిహోర, ఇంకా అవి ఉంటాయి కదండి మోదిగలు అవి, ఇంకా వచ్చేసి పరమాన్నం, ఇంకా ఏం చేశాను అవి అండి తాలికలు, ఇంకా రకరకాలుగా ఏమంటారు జిలేడికాయలు, ఉండ్రాళ్ళు, ఇవన్నీ అయితే స్వామివారికి ఏమేమైతే ఇష్టమో అవన్నీ అయితే చేశానన్నమాట. ఇంకా నేను, నా చెట్టి తల్లి, నా కొడుకు అందరం కూర్చొని పూజ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ ఫస్ట్ అయితే అండి, మీరు వినాయక స్వామిని పెట్టుకున్నాం కదా, మళ్ళీ మనము పసుపు గణేశాన్ని పెట్టడం అవసరమా అని ఎవరైనా అనుకునే వాళ్ళైతే పసుపు గణేశ స్వామి ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఫస్ట్ పసుపు గణేశ స్వామికి పూజ చేసిన తర్వాతనే మనము గణేశ స్వామికి అయితే పూజ చేయాలి. విగ్రహం గణేశ స్వామికి కూడా అప్పుడే పూజ చేయాలి. ఫస్ట్ మనం పసుపు గణేశ స్వామిలోకి మనము గణేశ స్వామిని ఆహ్వానిస్తామన్నమాట. సో నాకైతే తెలిసినంతవరకు నేను చెప్పానండి. తప్పు అయితే నేను ఏమైనా తప్పుగా చెప్పుంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నన్ను రైట్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఇంకా మేము ఎలా చేసుకున్నామో ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్లో కామెంట్ చేయండి. మా చిట్టి తల్లి చూసారా, కూర్చోమంటే అస్సలు కూర్చోవడం లేదు. అవి పీకేయడానికి ఇవి పీకేయడానికి వెళ్తూ ఉంది. నేనేమో చైర్లో కూర్చోబెట్టేస్తాను అంటే మా హస్బెండ్ వద్దులే ఎత్తుకో అంటున్నాడు. ఏడండి ఎత్తుకోవడం, చూడండి ఉంటుంది ఆమె ఎగిరిపోతుంది అనమాట. ఇంకా చిట్టి తల్లి ఆ రోజు ఎందుకో డల్గా ఉన్నింది అనమాట. ఇంకా ఇంకైతే పూజ అయితే ఇలా చేసుకున్నామండి. చాలాసేపు నా వీడియో మీకు బోర్ కొట్టింది అనుకుంటున్నాను ఈ వీడియో. బట్ ఏం చేయలేం కదండి, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా మీకు హ్యాపీగా నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా మన వీడియో చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక చిన్న కమెంట్ అయితే చేసేయండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నా వీడియో మీరు చూసారని నాకు అర్థమవుతుంది. సో చూసి ఎలా ఉందో చెప్పండి.
ఇంకా దాని తర్వాత వచ్చేసి నేను మా ఆయన ఎందుకో నా మొహం ఎందుకో ఇట్లుంది, మా ఆయన ఏదో చెప్పింటాడు అందుకే నాకు కోపం వచ్చి ఉంటుంది మేబీ. ఇంకైతే మంచిగా కన్నయ్య చూసినారా ఎందుకు కొట్టుకుంటూ ఏదో చేసుకుంటున్నాడు. ఈ చిట్టి తల్లి చూడండి అస్సలే ఉండడమే లేదు, అసలు ఒక్క చోటే ఉండదండి బాబు, అల్లరి ఇస్తూనే ఉంటుంది. మీరేమేం నైవేద్యాలు చేసుకున్నారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.